కాళేశ్వరం నివేదికపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. మాజీ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషన్ను ఆదేశించింది హైకోర్టు. కాళేశ్వరం నివేదికపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఇక కాళేశ్వరం నివేదికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం మనం చూస్తున్నాం. అయితే మాజీ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి వేసిన క్వాష్ పిటిషన్ పై ఇప్పుడు అటు హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా అటు పిటిషనర్ ను ఆదేశించింది హైకోర్టు. కాళేశ్వరం నివేదికపై స్టే ఇవ్వడానికి అటు నిరాకరించినట్లు కూడా చూస్తున్నాం మనం. తదుపరి విచారణని వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే చూసుకుంటే కాళేశ్వరం నివేదికపై హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించినట్లు మనం చూస్తున్నాం. తదుపరి విచారణని అటు వచ్చే బుధవారానికి కూడా వాయిదా వేసింది. అయితే మాజీ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ ని కూడా దాఖలు చేయాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం నివేదికపై అటు స్టే ఇవ్వడానికి హైకోర్టు ప్రస్తుతానికైతే నిరాకరించినట్లు కూడా మనం చూస్తున్నాం. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసినట్లు కూడా తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కాళేశ్వరం నివేదికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించినట్లు సమాచారం అందుతుంది. మాజీ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో అటు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా అటు పిటిషనర్ ను ఆదేశించింది హైకోర్టు. కాళేశ్వరం నివేదికపై స్టే ఇవ్వడానికి నిరాకరించినట్లు కూడా తెలుస్తుంది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఈలోగా పూర్తి వివరాలతో నివేదికపై స్టే ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఆదేశించింది హైకోర్టు. ఇక కాళేశ్వరం నివేదికపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం పిటిషనర్ కి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించినట్లు చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్కే జోషి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ దాఖల్లో భాగంగా ఈ రోజు వాదనలు అయితే వినిపించడం జరిగింది పిటిషన్ తరపున న్యాయవాదులు. దీనికి సంబంధించి అంటే ఈయన ఎస్కే జోషి గతంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు ఇరిగేషన్ కి సంబంధించి. అందులో భాగంగానే ఈయన కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఆ సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సాక్షిగా స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చానని చెప్పేసి ఈయన వాదనలకు సంబంధించి కూడా హైకోర్టులో వినిపించారు. అయితే ఈ కాళేశ్వరం నివేదికలో భాగంగానే ఆ నివేదికకు సంబంధించి నా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి, అదే విధంగా ఇందుకు సంబంధించి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి, నా పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ కాళేశ్వరం నివేదికను కూడా రద్దు చేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్టే విధించడం కుదరదని చెప్పేసి స్టేకి సంబంధించి నిరాకరించినట్టుగా కూడా న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఈ స్టేకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్వాష్ పిటిషన్ కి సంబంధించి కావచ్చు, వచ్చే బుధవారం అంటే 10వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. 10వ తారీఖున దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ కి సంబంధించి మరోసారి వాదనలు అయితే వినిపించే అవకాశం ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదిక విషయంలో పబ్లిక్ డొమైన్ లో లేని ఈ రిపోర్టు మీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు పబ్లిక్ డొమైన్ లో లేని రిపోర్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, అదేవిధంగా ఈ రిపోర్ట్ కి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా పిటిషనర్ తరఫున న్యాయవాదిని హైకోర్టు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రిపోర్ట్ కి సంబంధించి కూడా పలు ప్రశ్నలు కూడా, అంటే ఇటు పబ్లిక్ డొమైన్ లో లేని రిపోర్ట్ తో పాటు అదేవిధంగా ఇవన్నీ కూడా
అసెంబ్లీలో అదేవిధంగా ఎమ్మెల్యేల దగ్గర ఉండాల్సిన రిపోర్టు మీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి కూడా ప్రశ్నలు అడిగింది హైకోర్టు. దీనికి సంబంధించి సమాధానం కూడా తెలపాలి, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు తెలిపింది. ఇందులో భాగంగానే వచ్చే బుధవారం అంటే 10వ తారీఖున మరోసారి మీ వాదనలు వింటామని చెప్పేసి తీర్పుకు సంబంధించి మాత్రం ఇప్పటికే క్వాష్ పిటిషన్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ నివేదిక కాళేశ్వరం నివేదిక విషయంలో ఈయనని సాక్షిగా చేర్చి స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఇందులో భాగంగా నా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయాలి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి తెలపడంతో దానికి సంబంధించి మాత్రం ఎలాంటి స్టే ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టు అయితే నిరాకరించింది. ఇందులో భాగంగానే వచ్చే బుధవారం రోజున మీ వాదనలు వింటామని చెప్పేసి వాదనలకు సంబంధించి మాత్రం తీర్పు సంబంధించి మాత్రం వాయిదా వేసినట్టుగా హైకోర్టు నుంచి మనకు అందుతున్న సమాచారం. రత్న. రైట్, థ్యాంక్ యూ.